Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. 19th June expiry. 50,100 call. Strike price 50,100 call. యాక్చువల్గా ఇవాళ లాస్ బుక్ అయింది. మార్కెట్స్లో అసలు క్లారిటీ లేదనమాట. టోటల్ హోల్ డే డాన్సింగ్ అనమాట. సో బయింగ్ వచ్చేసి 306లో నేను బై చేశాను. బట్ నేను బై చేసిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది. సో లాస్ అయిపోయింది. ఇవాళ 2,1600 రూపీస్ లాస్ వచ్చింది. సో ఎప్పుడు లాభాలే కాదు కదా, లాసులు కూడా చూడాలి కాబట్టి ఈరోజు లాస్ వచ్చింది. అండ్ లాట్స్ వచ్చేసి 2 లాట్స్ తీసుకున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో మార్కెట్ లైవ్లో రన్ అవుతున్నప్పుడు షూట్ చేశాను అనమాట. రెగ్యులర్గా టైం కుదరట్లేదు తీయటానికి, కాబట్టి షూట్ చేయట్లేదు. ఆఫ్టర్ మార్కెట్ కానీ మిడ్ ఆఫ్ ద మార్కెట్ కానీ అలా చేస్తున్నాను. ఈరోజు ఛాన్స్ దొరికింది మళ్ళీ రన్నింగ్ మార్కెట్లో వీడియో తీయటానికి. చూడండి, మార్కెట్ చాలా స్లోగా మూవ్ అవుతుందన్నమాట. అప్ అండ్ డౌన్. సో 19th జూన్ ఎక్స్పైరీ అనేది, అండ్ ప్రీవియస్గా 12th జూన్ ఎక్స్పైరీ, తర్వాత బిఫోర్ దట్ డిఫరెంట్ డేట్ ఎక్స్పైరీ డేట్స్ అనేవి చెప్తూ ఉన్నాను నేను రెగ్యులర్గా. సో వీక్లీ వన్స్ ఎక్స్పైరీ ఉంటుంది ఆప్షన్స్లో. అందుకని ఒక వీక్లో మనము ఎన్ని ట్రేడింగ్స్ అయినా చేసుకోవచ్చు, ఒక డేలో కూడా ఎన్ని ఇంట్రాడే ట్రేడింగ్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఒకే డేట్కి మీకు చాలా వీడియోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి, అజాగ్రత్తగా చేసుకుంటే పోతాయి. అండ్ దట్టు మనం అజాగ్రత్తగా లేము అని కాదు, మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు జాగ్రత్త అనేది ఉంటుంది. బట్ దట్టు దానితోడు మనకి మార్కెట్ డైరెక్షన్స్ అనేవి తెలియాలి. మార్కెట్ ఎటు వెళ్తుంది, పై వెళ్తుందా, కిందకు వస్తుందా, సో ఎక్కడ సస్టైన్ అవుతుంది, ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ సేల్ చేయొచ్చు అనేది మనకు తెలిసి ఉండాలి. ఈవెన్ ఫ్యూచర్స్లో మనకి మూమెంట్ ఉన్నప్పటికీ ఆప్షన్స్లో ఒక్కొక్కసారి మూమెంట్ రాదు. సో ఈరోజు ఫ్యూచర్లో మనకి 60-80 పాయింట్స్ వరకు మూమెంటం ఉంది, బట్ ఆప్షన్స్లో ఓన్లీ 10 పాయింట్స్ మూమెంటం ఉందన్నమాట. సో దానివల్ల ఇవాళ లాస్ నాకు బుక్ అయిపోయింది. సరే మూమెంటం వస్తుందేమోనని చెప్పేసి ఓన్లీ వన్ సైడ్ ఉన్నాను. అండ్ హెడ్జింగ్ అనేది చేయలేదు, పుట్ సైడ్ అస్సలు మూమెంట్ లేదనమాట. అందుకని ఇవాళ లాస్ వచ్చింది. Thank you so much for watching. I do what I love. Thank you.